దేవుడా, ఎక్కడికి వెళ్ళిపోవాలి? భయంగా ఉంది. బంగారం, ఈ చీకట్లో ఆకలిస్తుందా? మనం ఇంటికి వెళ్ళి నీకేం కావాలో అన్నీ వండి పెడతాను బంగారం, సరేనా? బంగారం, రోజు నీకు చెప్పిన మాట చెప్తున్నాను తప్ప కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాను రా. ఏ తల్లిని క్షమిస్తావు కదూ? నీకు దండం పెట్టాను. నా బిడ్డ ఆకలి అని ఏడుస్తున్నాడు. దయచేసి నా బిడ్డకి మంచి నీళ్ళైనా ఇవ్వండి. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆకలి తీర్చు. ఏమంటావు? తీరుస్తావా ఏంటి? నా బిడ్డ కడుపు అన్నం నిండ పెట్టమంటారు, అది కూడా పెట్టి అది లేకుండా పోయింది. రెండు చేతులెత్తి మొక్కుతాను అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, వదిలేసేయండి. నన్ను నా పసుపు కాళ్ళని వదిలేయండి. వారం రోజుల నుంచి మేము కూడా నీ అన్నని అనుభవించాలని మీకు దండం పెడతాను, వదిలేయండి. నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్కి, నిజాయితీ గల ఉద్యోగం చేసే ఒక పోలీస్ ఆఫీసర్లకు కానీ ఇలాంటి జరుగుతుంటే ఇక మాలాంటి వాళ్ళకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ఆడజాతికి ఎక్కడ రక్షణ ఉంటుంది? ఇదేనా? ఇదే న్యాయమా? అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలేయండి అయ్యా. నా బిడ్డ ఆకలి తీర్చేయడానికి మార్గం చూపించండి అయ్యా. నా బిడ్డకి కడుపు నిండా అన్నం పెట్టాలని ఈ తల్లి కడుపు తాగాలాడిపోతుందయ్యా. కానీ కానీ ఆ రాత కూడా నాకు లేకుండా పోయింది అయ్యా. అయ్యా, చెంగు చాటి అడుగుతున్నాను, నా బిడ్డకి కూడు పెట్టండి అయ్యా. తమ్ముడు కోగిల్లోకి రమ్మంటే కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడుతుంది. నీ ఒంటి మీద సగం వస్త్రాలు తీసావంటే నీ కొడుకు సగం ఆకలి తీరుస్తా. నీ బాడీ మీద ఫుల్లుగా ఇప్పావంటే ఫుల్లు భోజనం. ఆనాది రావణాసురుడికి సీతను చెరచేస్తే వాళ్ళకి ఏ కట్టు పట్టిందో అదే మీకు అదే కట్టు పడుతుందిరా. పూర్తిగా నీ వస్త్రాలు నీ వస్త్రాలు తీసి నన్ను లగ్నంగా అనుభవించాలనుంది. వదలయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను, దండం పెడతానయ్యా, వదిలేయండి. నీకెందుకు శ్రమ? నీ కొడుకు దాహం మేము తీరుస్తాం. ఇక్కడ నువ్వు అన్నం తినాలన్నా
మంచినీళ్ళు తాగాలన్నా మా అన్న భైరవ్ సింగ్ అనుమతి కావాలి. అయ్యో భగవంతుడా, బిడ్డ అడిగితే ఆకలి తీర్చుకోలేని ఈ తల్లిని క్షమించరా, క్షమించరా. అయ్యా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి అని పెట్టినా ఏ తల్లి పెట్టలేని స్థితిలో నేనున్నాను రా. ఈ తల్లిని ఆశిని ఈ కొడుకు అన్నం పెడుతున్నావా? నీ కొడుకంటే ఎంత ప్రేమే నీ మొగుడికి, కానీ నీ మీద నీ కొడుకు మీద అస్సలు ప్రేమే లేదే. వారం రోజులుగా నిన్ను విశ్రవిత చేస్తుంటే నోరు విప్పటలేదే. ఇప్పటి వరకు నా సరసాల్లో బంధించాను, కానీ ఇప్పుడు నా దిక్కవుల్లో బంధిస్తా. వదులు, మర్యాద వదులు, నువ్వు నా బిడ్డని వదిలే. రే, అశోకవనంలో ఆ సీతని చెడబట్టిన రామదాసుడి గతి ఏ పట్టిందో అదే నీలాంటి వారికి పడుతుందని గుర్తు పెట్టుకో. నీది అశోకవనము కాదు, నువ్వు సీతవి అంతకంటే కాదు. నేను రామనాసుని అంతకంటే కాదు. భైరవ సింగ్, ఈ భైరవ సింగ్ పేరు వింటే ముల్లోకాలు మృత్యువులు పోస్తాయి. అయినా నేను రావణాసునంత సహనం ఓర్పు కలవాణ్ణి కాదే. నీ అనుమతి కోసం ఎదురు చూస్తానికి రా. నీకు దండం పెడతాను, నా బిడ్డకి కడుపు నిండా అన్నం పెట్టాలని ఉంది. నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ అందానికి నీ అందానికి మాత్రమే దాసోకుణ్ణి రా. అబ్బబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉన్నావే. నీ మొగుడి టేస్ట్ అద్భుతం. నీలాంటి అందమైన భార్య ఇంట్లో ఉండగా డ్యూటీ అని వాడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇక నీతో నేను చేస్తాను 24 గంటల డ్యూటీ.
ఆఫీసర్ని తీసుకురండిరా. ఏ ఆశని బెట్టు చేయక రా, నా కవిగిల్లో వచ్చి వాలిపో రా, లేదంటే నీ మగుడు నీ కొడుకు ప్రాణాలతో ఉండరు. వాళ్ళనేమి చెయ్యొద్దు, వాళ్ళనేమి చెయ్యొద్దు, నీకు చేతులెత్తి మొక్కుతాను. వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. అన్నా భైరవ్ సింగ్ అన్న ఈడిగన్నా దాని మొగుడు. రే ఆఫీసర్, ఇప్పటి వరకు నేను ఎందుకురా ఎందుకురా నన్ను రాక్షసుని చేస్తున్నావు? రేయ్, ఈ ప్రపంచంలో భార్య సుఖపెడుతుంటే చూసే అదృష్టం నీకే దక్కిందిరా. సిగ్గుముళ్ళుగా రంగులీనుతున్న నాటకమే తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పట్టే దారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతంతో చూపించి ఎదురేగి సాగాలిగా. హలో